ధర్మేంద్ర ప్రధాన్ గారు పార్లమెంట్‌కి రాగానే స్వాగతం పలికారు కదా! బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలు. అది భరించలేకపోతున్నాయి ప్రతిపక్షాలు. సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ భరించలేకపోతున్నాడు. గౌరవ్ గొగోయ్ భరించలేకపోతున్నాడు. కాంగ్రెస్ ఎంపీలు భరించలేకపోతున్నారు. బయట ఉన్నటువంటి వారు కూడా భరించలేకపోతున్నారు. ఇలాంటి లీకేజ్ గురించి సంబంధించినటువంటి వ్యక్తి రాజీనామా చేస్తే ఎవరైనా ఇలా స్వాగతం పలికి సాల్వాలు కప్పుతారా? సత్కారాలు చేస్తారా? అని చెప్పి చేస్తారు. ఆయన ఒక పెద్ద ఉపద్రవాన్ని ఆపాడు. దేశంలో జరగబోతున్నటువంటి ఇంచుమించు ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థుల్ని సజీవ దహనం చేసేటటువంటి ఒక పెద్ద ఆపదను ఆపాడు. ఎంతో మంది విద్యార్థుల మీద చాలా పెద్ద కుట్రలు జరగబోతున్నాయి కదా, వాటిని ఆపాడు. ఈ దేశాన్ని కాపాడాడు. విద్యా వ్యవస్థను మార్పులు చేశాడు. ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి శాఖకి న్యాయం చేశాడు. అలాంటి వ్యక్తికి పార్లమెంట్లో గౌరవించడం తప్పేమీ కాదు. ఫస్ట్ మీ హయాంలో జరిగినటువంటి ఒక 25 పేపర్ లీక్లు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పంజాబ్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఆ లీకేజ్ ఉందో దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రిని కనీసం బర్తరఫ్ చేయాలను, లేదంటే కనీసం రాజీనామా చేయాలని కూడా కనీసం డిమాండ్ చేయండి. మీరు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, అంటే మీరంటే సమాజ్వాదీ పార్టీ, ఎవరైనా సరే సిజేపీ వాళ్ళైనా సరే కనీసం ఒక వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇవ్వరు వాళ్ళు. ఎందుకు ఇవ్వరంటే దీని వెనక ఉన్నదందరూ వీళ్ళే. కాబట్టి ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్లు ఎవరు? బీజేపీ మీద ఇంకా విరుచుకు పడతారు ఇప్పుడు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో రాబోతున్నటువంటి ఎన్నికలకి అటు యోగి ఆదిత్యనాథ్ని ఎదుర్కోవాలి, ఇటు నరేంద్ర మోదీని ఎదుర్కోవాలి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానే ఇప్పుడు వీళ్ళకి ప్రధానమైనటువంటి ఒక ఆయుధం. ఆ పేరు చెప్పుకొని ఇక జీవితాంతం, అంటే వచ్చే రాబోయేటటువంటి ఎన్నికల వరకు కూడా ఆ పేరు చెప్పుకునే నరేంద్ర మోదీ మెడలో ఉంచినటువంటి యువత అనరు. నరేంద్ర మోదీ మెడలో ఉంచినటువంటి ప్రతిపక్షమని వీళ్ళే ప్రొజెక్షన్ చేసుకుని ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికలకు వెళ్ళి గెలవాలని చూస్తారు. కానీ యోగి ఆదిత్యనాథ్ సామాన్యుడా? అక్కడ కూడా హిందువుల్లో కించిత్ వ్యతిరేకం కూడా రాలేదు. ఇది నా మాట. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి తెలుసు యోగి ఆదిత్యనాథ్ని ఇంటికి పంపిస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలో వాళ్ళకి తెలుసు. హిందువులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవి ఉన్నాయో ఆ దాడులు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఈ మధ్య వాళ్ళు స్వేచ్ఛగా కొంతవరకు మేము హిందువులమే అని చెప్పుకొని బ్రతుకుతున్నారు అక్కడ. మళ్ళీ ఈ 10 సంవత్సరాల తర్వాత సాల్లే అనుకొని ఆయన్ని పంపించేస్తే తర్వాత సంగతి ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇచ్చారు. మీరు భరించలేరు, దేన్ని భరించలేరు. మీరు ఒక తప్పుని భరించలేరు, ఒక ఒప్పుని భరించలేరు, ఒక సత్కారాన్ని భరించలేరు, ఒక సన్మానాన్ని భరించలేరు.